ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కోల్పోయిన సంతోషం మళ్ళీ తిరిగి దక్కేలా చేస్తాను. ప్రేమలోకాన్ని పరిచయం చేస్తాను. నీ ప్రయత్నానికి నేను తోడుంటాను. అన్ని విధాలా సహకరిస్తాను. నువ్వు నాకిచ్చిన మాటే నేను నీకిస్తున్నాను. థ్యాంక్స్ అండి. అయితే ఈ విషయంలో నువ్వు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఏం చేయమంటారు? ముందు మీ నాన్నతో మనసు విప్పి మాట్లాడాలి. ఇప్పుడే దగ్గరే ఒకే గదిలో ఉండడానికి ఒప్పుకున్నారు. అప్పుడే మనసు విప్పి మాట్లాడతారా? అయితే ముభావంగా తప్పదన్నట్టుంటున్నారా? అదేం లేదు. మేము క్లియర్గా ఏది మనసులో దాచుకోకుండా మాట్లాడేసుకోవాలని కండిషన్స్ పెట్టుకున్నాం. రూల్స్ బుక్ కూడా రాసుకుంటున్నాం. అయితే ఇంకే, ముందు మీ అమ్మ గురించి వివరాలు అడుగు. అమ్మ గురించా? ఏ? ఆ పేరు ఎత్తితేనే ఫైర్ అవుతారు. మొత్తం అల్లకల్లోలమే. ఒప్పందానికి వచ్చామని చెప్తున్నావు కదా? కావచ్చు, కానీ అడిగితే మూడ్ మారొచ్చు. అయితే ఒక పంచే, కొంచెం టైం తీసుకుని బాగా దగ్గరయ్యాక మూడ్ చూసి మదర్ మ్యాటర్ ఎత్తు. వద్దులేండి, మరేదైనా చెప్పండి. ఆయన పరిచయాల్లో, కొలీగ్స్లో, స్నేహితుల్లో ప్రత్యేకంగా ఏ స్త్రీనన్నా అభిమానిస్తున్నారేమో, మనసులో వారి మీద ఇష్టం ఉందేమో తెలుసుకో. ఎందుకు? చెప్తాగా. తను బయటపడకపోతే? ఆయన్ని అభిమానించే వాళ్ళ గురించి ఆయనకి అభిమానం పెంచి మనసులో మంచి స్థానం కల్పించాలి. అలాగే చేస్తాను. తర్వాత అభిమానాల్ని ఆత్మీయంగా మార్చాలి. ఓకే. వాళ్ళు ఒకరికొకరు తోడవడం అవసరం అనే భావన కలిగించేలా ప్రయత్నించాలి. ష్యూర్. హాయ్ మధు. సారీ రా, నేను ఈవిడితో మాట్లాడాలి. ఓకే, నేను బయలుదేరుతాను. నువ్వు వెళ్ళక్కర్లేదు. నువ్వున్నా నాకేం అభ్యంతరం లేదు. మా నాన్న పేరు జీ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది కదా? సమాధానం చెప్పు. చెప్పి తీరాలి, తప్పదు. నాకు అతని పేరు పలకడం కూడా ఇష్టం లేదు. ఏ? ఎందుకంత అసహ్యం? తాగుబోతా, తిరుగుబోతా, సాడిస్టా? అదంతా నీకనవసరం. అవసరమే. నాన్న కావాలి అనుకునే నాకు అవసరమే. నాన్న పేరెత్తడానికి కూడా ఎందుకు ఇష్టపడడం లేదో నాకు తెలియాలి. ఇప్పుడున్న మన పరిస్థితులకి తప్పు అతనిదో నీదో తేలాలి. అటు మంచి అయితే ఖచ్చితంగా తప్పు నీదై ఉండాలి. నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి నిందలేస్తున్నావని భావించాలి. నిన్ను అనుమానించాల్సి వస్తుంది. నీదే తప్పుడు బుద్ధి. హద్దు మీరుతున్నావు మధు. బాధ భరించలేనప్పుడే హద్దు మీరే తెగింపు వస్తుంది. నేను అలాంటి పరిస్థితుల్లోనే తెగదింపులు చేసుకుని ఇక్కడికొచ్చాను. నిజం తెలియకుండా నిన్నెలా నమ్మమంటావు? నువ్వు దాటేస్తున్నావు, దాస్తున్నావంటే నీ గుణగణాల గురించి తప్పుగా డౌట్ పడాల్సి వస్తుంది. నీ క్యారెక్టర్. అక్కా, ఇంకా ఆపుతావా? అమ్మ గురించి మాట జారితే మర్యాదగా ఉండదు. ఎలా చెప్పవో చూస్తా.
నీ చేత మా నాన్న పేరు ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి, ఇక్కడ వార్ జరిగే వాతావరణం ఉంది. వస్తానండి. కోపగించుకోకమ్మా. నాన్న పేరు చెప్పేస్తే పోతుంది కదా, గొడవలు ఎందుకు చెప్పు. నీకు మీ నాన్న పేరేంటో తెలుసుకోవాలనుందా? అతని దగ్గరకు వెళ్ళాలనుందా? లేదమ్మా, నాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు. ఐ లవ్ యూ. అదే నాన్న పిచ్చిలో పడి మనకి దూరం అయిపోతుందని భయంగా ఉంది. ఆలోచించమ్మా. శివనారాయణకి పోస్ట్ సర్జరీ తర్వాత బీపీ ఇంకా కంట్రోల్లోకి రాలేదు. అతనికి అది లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం. రీజన్ డయాగ్నోసిస్ చేయాలి. హే, వాట్ అబౌట్ దట్ పేషెంట్ సరస్వతి? చాలా బెటర్ అయింది. మర్చిపోయాను, రేపు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఓకే. మరి ఆ పేషెంట్ కామేశ్వరరావు రిపోర్ట్స్ చూడు, అతని పరిస్థితి ఏంటి? గుణ, తీసుకో. థ్యాంక్ యూ. ఈయన కండిషన్ అంతా బానే ఉంది గుణ. ఎప్పుడు పేషెంట్ డిస్కషన్స్ అంకుల్తోనే చేస్తే మరి వీరెప్పుడు డెవలప్ అవుతారు? ఓ 2 months అంకుల్తో కాకుండా వీరితో షేర్ చేసుకుంటే మంచిది కదా. నువ్వేంటి సడన్ గా నా పొజిషన్కి ఎసరు పెడుతున్నావు? అంకుల్, ఈ ఇంట్లో కానీ ఈ ఫ్యామిలీలో కానీ ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా పొజిషన్కి ఫ్రెండ్షిప్కి డోకాలేదు. పాపం వారి పొజిషన్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా. వారెంత మంచివారో చూడండి. టైం ప్రకారం మీ అవసరాలన్నీ అడగకుండానే అరేంజ్ చేస్తున్నారు. ఎప్పటికీ ఆ పొజిషనేనా? కాస్త రిలీఫ్, రిప్లేస్మెంట్ ఇవ్వరా? డెవలప్మెంట్ కానివ్వరా? ఏంట్రా నువ్వనేది? డాడీ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీరున్నారు కదా, ఆ లెఫ్ట్ సైడ్ వారిని ఉండనివ్వచ్చు కదా. వీడు మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. మీరు డాడీతో డిస్కస్ చేయండి. అంకుల్, మీతో మాట్లాడాలి, రండి. రే, వాడు కాస్త బ్రీఫింగ్ ఇచ్చొస్తాను రా. ఆ పనేదో వాళ్ళు చూసుకుంటారు, మీరు రండి. అది కాదురా. ఏంటి కాదు? వీరు కార్డియాలజీ సర్జనే కదా, కేస్ స్టడీ చేయలేరా? కేస్ గురించి నాన్నకి బ్రీఫింగ్ ఇవ్వలేరా? మీలాగానే తను ఆపరేషన్స్లో పార్టిసిపేట్ అవుతున్నారు కదా, తర్వాత పేషెంట్స్ని కూడా ఫాలో అవుతున్నారు కదా. శివ, వాడు నీతో ఏదో మాట్లాడాలి అంటున్నాడుగా, వెళ్ళరాదు. బ్రీఫింగ్ ముఖ్యమా, వీడితో మాటలు ముఖ్యమా? నాకు వాడు ముఖ్యం. సౌమ్య చెప్తుందిలే, నువ్వెళ్ళు. చాలా, నాన్న కూడా చెప్పారు కదా, ఇంక రండి. ఇంకో 2 కేసులు బ్రీఫ్ చేస్తే సరిపోతుందిరా. మరీ ఇంత స్వార్థం పనికిరాదు అంకుల్. స్వార్థమా? లేకపోతే అన్ని కేసులు మీరే ఎక్స్ప్లెయిన్ చేసి క్రెడిట్ మొత్తం మీరే పొందాలనే? వారికి అసలు ఛాన్స్ ఇవ్వకపోవడం గుడ్ థింకింగ్ కాదు అంకుల్. రే, మొత్తం నా క్యారెక్టర్ని మార్చేలా ఉన్నావురా. మీరు రాకపోతే నెక్స్ట్ అదే జరుగుతుంది. ఏంట్రా? మీరు రండి. రండి అంకుల్. పదండి అంకుల్, పదండి. మీ సైకిల్ నేను చూస్తూనే ఉన్నాను. ఏం పర్వాలేదు, తన పొజిషన్ మార్చడం ధర్మం. ధర్మమో అధర్మమో, నీ బాలకం చూస్తుంటే మీ నాన్నకి కొత్తగా పెళ్లి సినిమా చూపించేలా ఉంది. యూఆర్ కరెక్ట్. ఎంతైనా ప్రాణ స్నేహితుడు కదా. అవును, మా నాన్నకి మళ్ళీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? నా మొహంలో ఉంటుంది. గుడ్ లుకింగ్ ఫేసే కదా, అంటే బాగుంటుందనే కదా అర్థం.
నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం మాత్రం అదే. నాన్నది పెద్ద వయసేం కాదు. తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలకి రాకు. ఇది పిచ్చి నిర్ణయం ఎందుకు అవుతుంది? వాడి విషయంలో ఖచ్చితంగా పిచ్చి నిర్ణయమే అవుతుంది. వాడి గురించి నీకు తెలీదు. పెళ్లి మాట ఎత్తితే మాడు పగలు కొడతాడు. అసలు మా నాన్న పెళ్ళే చేసుకోలేదా? అయితే నా కొడుకు పొజిషన్ ఎలా వచ్చింది? అదంతా పెద్ద స్టోరీ లేరా. ఏంటా ఫ్లాష్ బ్యాక్? నన్ను అడక్కు, నేనేం చెప్పలేను. కారణాలు ఆయన చెప్పరు. అసలు ఆ టాపిక్కే ఎద్దొద్దంటారు. అత్త ఆ మాట ఎత్తకు, చెప్తే బాధపడాల్సి వస్తుంది అంటుంది. మీరేమో చెప్పలేను అంటున్నారు. ఓకే అని నేను సైలెంట్గా ఉంటే నాన్న ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? వాడికి ప్రాబ్లం ఏంటి? లేడీ లక్ లేకపోవడం, భార్య స్థానం ఖాళీగా ఉండడం. వదినలా ఎవరూ ఉండరు. వాడి పక్కన వేరెవరిని చూడలేను. నీ ఆలోచన తప్పు. ఆ వదిన గారు ఇప్పుడు లేరు, రారు. నాన్న లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉండడం నాకు నచ్చట్లేదు. ఇందాకే ఈ డౌట్ వచ్చింది. అసలు ఈ ఆలోచన నీకెందుకు వచ్చిందిరా? మగవాళ్ళు పంచేంద్రియాలని నిగ్రహించుకోలేనప్పుడు మెంటల్ స్టేటస్ సెటిల్గా ఉండదంట. కోపం, చిరాకు, అసహనం, అసంతృప్తి రిఫ్లెక్ట్ అవుతాయంట. ఈ మాటలు నీవి కావు, ఎవరో చెప్పారనిపిస్తోంది. ఒక మెంటర్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, మంచి మనస్తత్వం ఉన్న మనిషి, నేను అభిమానించే ఓ అమ్మగారు నాన్న గురించి మాటల్లో వస్తే మీ నాన్నకి ప్రేమతోడు చాలా అవసరం అని చెప్పారు. నాకు కరెక్టే అనిపించింది. పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చింది. ఆవిడ గారిని వీడు అభిమానిస్తున్నాడంట. ఉచిత సలహాలు ఇవ్వటంలో అంతా పెద్దలే. మీ డాడీ ప్లేస్లో తనుండి తన కొడుకుతో మరో ఆవిడ్ని మీ నాన్నకి తోడుగా చూడమని చెప్తుందా? వాళ్ళ గురించి ఎందుకులే గాని మనం మా నాన్న గురించి మాట్లాడుకుందాం. ఈ విషయంలో నేను మాట్లాడదలుచుకోలేదు. అలా అంటే ఇందాక మీరు అన్నదే నిజమవుతుంది. హెల్త్ కంపల్సరీ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? అందరం హ్యాపీగా ఉందామని మాట్లాడుతున్నాం. ఈ వీకెండ్ పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాం. మనం నలుగురం వెళ్తాం, కానీ వెళ్ళం. వెళ్తున్నావు కానీ వెళ్ళమంటావేంటి? అదంతే, ఇప్పటికీ అంతే. మనందరం హ్యాపీగా ఉండాలంటే నేను చెప్పిందే కరెక్ట్, అంతే. లాభం లేదు. అర్జెంట్గా వదిన గారిని కలిసి అగ్రిమెంట్కి ఒప్పించాల్సిందే. చక్రి, జనని, మంచి కాఫీ ఇస్తావా? ష్యూర్, కూర్చో. ఏంటి రోజు ప్రత్యేకంగా కాఫీ అడిగావు? ఏం లేదు, కాస్త స్ట్రెయిన్ ఫీల్ అయ్యాను, అందుకే. యోగా క్లాసెస్కి రావచ్చు కదా? నా వల్ల కాదులే. ఎప్పుడు ఏ వర్క్ వస్తుందో చెప్పలేను. క్లాసులంటే గుర్తొచ్చింది, యోగా సెంటర్ ఇంకా ఎక్స్పాండ్ చేసి డెవలప్ చేయడం బెటర్ అనిపిస్తుంది. మంచిదే, నాకు ఆలోచన ఉంది. ఫండ్స్ ఫిల్ చేయాలి కదా. ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. అలా వదిలేయడం నాకు తృప్తిగా ఉండదు. నీ మీద బర్డెన్ వేయడం కూడా కరెక్ట్ కాదు. నేను అలా ఫీల్ అవ్వను కదా. కానీ నేను ఫీల్ అవుతాను. నువ్వు మారవు, నీతో వాదించను లేను. ఏంటి ఇటివ్వు, నేను పెడతాను కదా. ఇదేంటి, బ్యాంగిల్స్ ఇక్కడికెలా వచ్చాయి?
నువ్వు మా నాన్న పేరు చెప్పేదాకా ఇలా చాలాసార్లు ఆలోచించాల్సి వస్తుంది. నా మీద మరీ ఎక్కువ జాలి చూపించాల్సిన అవసరం లేదు. దాని మీద కోపం రావద్దని నువ్వు ఏ ప్రయత్నం చేసినా అది వ్యర్థమే చక్రి. జనని, ఈ ఇంట్లో ప్రాబ్లం ఏంటో తెలుసా? మీ ఇద్దరు తెలివితేటల్లో ఒకళ్ళని మించిన వాళ్ళొకరు. ఇద్దరికీ ధైర్యం ఎక్కువ, భయం అంటే తెలియదు. వచ్చిన సమస్య అంతా అక్కడే. అంటే ఎవ్వరూ తగ్గరు. ఎవరు కాస్త తగ్గినా తప్పు లేదు. ఇంత ఘర్షణ ఉండదు. ఏం చేయమంటావు? మధుతో మనసు విప్పి మాట్లాడితే తన కోపం తగ్గొచ్చు అని అనిపిస్తుంది. మాటే కరువైన దగ్గర మనసు విప్పి మాట్లాడే ఛాన్స్ ఉంటుందా? నీ మీద ఎవరు కోపగించుకున్నా, నీ గురించి కోపంగా కఠినంగా ఎవరు మాట్లాడినా నేను వినలేను. బాధగా ఉంటుంది. మధు నాకు కూతురు లాంటిది. మీ మధ్య దూరం నచ్చడం లేదు. నిన్ను అపార్థం చేసుకోవడం కూడా చూడలేకపోతున్నా. ఒకసారి తనతో మాట్లాడు జనని. 100 సార్లు మాట్లాడతా, కానీ నీ కూతురు మాట కలపడానికి సిద్ధంగా లేదు కదా. నువ్వు నచ్చ చెప్పగలవా? అనాలని కాదు, అనేసావు. ఫ్లోలో అన్నమాట మనస్ఫూర్తిగా అంటే ఎంత బాగుంటుంది. నా కలలు నెరవేరుతాయి. సౌండ్ శుభసూచకం అనే అనుకుంటారు. ఒక్క నిమిషం జనని. హలో సార్, ఎలా ఉన్నారు? చెప్పండి, ఫోన్ చేశారు, ఏంటి విషయం? ఏం లేదు, మా అబ్బాయి పిక్నిక్కి వెళ్దామని గొడవ చేస్తున్నాడు. మనసు నొప్పించడం నాకిష్టం లేదు. అందుకే నేను ఓకే అన్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్ని తీసుకొని ఎందుకు రాకూడదు? నీకు ప్రపోజల్ చేసే ఛాన్స్ రావచ్చు. మీ ఆలోచన కరెక్టే. తననే ఒక మాట అడిగి చెప్తాను. ఓకే జనని, నీ ప్రశ్నకి తాపత్రయానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంటది? ఈ కంప్లైంట్స్, స్ట్రగుల్స్, స్ట్రెస్ సైడ్ అయ్యేలా సరదాగా ఒకే ఒక్క రోజు బయటకు వెళ్దామా? మా ఫ్రెండ్స్ పిక్నిక్కి రమ్మంటున్నారు. సరదాగా బయటికి అన్న మాట వినక నీ ఫ్రెండ్ గడప దాటక ఎన్నేళ్లయ్యిందో. సంతోషాలు కరువై మనసు చిన్నబుచ్చుకుంటోంది. సరే అను జనని. అమ్మా, అంకుల్ అంతగా రిక్వెస్ట్ చేస్తున్నాడుగా. అమ్మమ్మ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నాకు ఇష్టమే. ప్లీజ్ అమ్మా, మనం కూడా పిక్నిక్కి వెళ్దాం. ఓకే అనవే, బ్రతిలాడించుకోకు. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు మాత్రం ఇష్టమా? అమ్మమ్మ నీతో చెప్పే ఉంటుంది. రేపు నువ్వు కూడా వస్తావా? మీరంతా వెళ్దాం అనుకుంటున్నారుగా, అందుకే కదా నిన్ను అడిగేది. మా నాన్న పేరు చెప్తావా? ఇది సమాధానం కాదు. నువ్వు సమాధానం చెప్తే నా నుంచి సమాధానం వస్తుంది. చెప్తాను. నిజంగా చెప్తావా? చెప్తాను, కానీ ఒక కండిషన్. అనుకున్నా మెలిక ఉంటుందని. ఏంటా కండిషన్? ఒక 1 నెల రోజుల పాటు నాతో దెబ్బలాడకుండా అనుకువగా ప్రేమగా ఉంటే చెప్తాను. 1 నెల రోజులా? మిగతావన్నీ ఓకే అనొచ్చు, కానీ ప్రేమగా ఉండడం కష్టం. నటించడం నా వల్ల కాదు. సరే, నీ ఇష్టం. ఆలోచించుకొని చెప్పు. అవకాశం ఇస్తున్నాను. నిర్ణయం నీదే. మెత్తబడి చెప్తా అని ఓ మాట అంది కదా. సరే అని ఓ 4 రోజులు ప్రేమ నటిస్తే, నమ్మిస్తే నిజం బయటికి లాగొచ్చు కదా.
అమ్మారాలనే మాటే తనకు చాలయ్య మహదేవా. ఈ పిలుపు కోసమే కదే నేను తప్పించిపోతున్నాను. ఈ పిలుపులో ప్రేమ కనిపించిందా? నటించడం రాదన్నావు కాబట్టి ప్రేమే కనిపిస్తుంది. నిజం ప్రేమో అబద్ధం ప్రేమో తెలుసుకోలేవా? తల్లి పిల్లల ప్రేమను అనుమానించదు. నటించను అన్నావు, నమ్మకం నాకుంది. నటనకు అలవాటు పడినా చాలు, ఏదో ఒక రోజు అదే ప్రేమకు దారి తీస్తుందన్న నమ్మకం కదా. నీ నమ్మకం నిజమవుతుందో నా నటన గెలుస్తుందో చూద్దాం. అసలు నా మీద ప్రేమ నశించేంత ద్రోహం నేనేం చేశానే? ఎప్పటికీ నటించాల్సిన అవసరం, మన మధ్య ఇంత శూన్యత ఎప్పుడొచ్చిందో ఎందుకొచ్చిందో తెలియట్లేదు. మన మధ్య మా నాన్న ప్రస్తావన వచ్చినప్పటి నుంచి, నేను ప్రశ్నించడం మొదలుపెట్టినప్పటి నుంచి. ఇంతకీ నా కండిషన్స్ ఒప్పుకుంటున్నావా? అవసరం ఒప్పించింది. అది నాన్న కోసం, నాన్న పేరు తెలుసుకోవడం కోసం మాత్రమే. నటిస్తే తెలుసుకోవడం కష్టం. నీ ప్రేమ నిజమైతే మాత్రమే నీకు నిజం తెలుస్తుంది. అర్థం లేని ఈ నటనలు ఒప్పందాలు ఎందుకే? అది అడిగేది వాళ్ళ నాన్న పేరే కదా, చెప్తే గొడవలు సద్దుమణుగుతాయి కదా. అమ్మా నువ్వు కాసేపు మాట్లాడుకో. నోరు ముయ్యించి ఎంతకాలం ఇలా మనశ్శాంతి లేకుండా బతకడం? ఎప్పటికైనా చెప్పక తప్పదు కదా. అది అడిగేది వాళ్ళ నాన్న పేరే కదా, గుణ అని చెప్తే పోలా? ఈ ముద్ద గొంతు జారకముందే నీ కడుపులో ఇంకెన్ని రహస్యాలు దాచావో చెప్పు. మీ నాన్న విషయం తప్ప మరే రహస్యం లేదు. అయితే ఈ ఫోటోలో ఉన్నదెవరో చెప్పు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.